ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. సౌలు దావీదు ఎడల చాలా ఘోరంగా ప్రవర్తించాడు. దావీదుని చంపడానికి కూడా చూశారు. అయినా సరే సౌలుని చంపడానికి అన్నీ అనుకూలంగా ఉన్న దావీదు చంపలేదు. చంపకపోగా అంటున్న మాట చూడండి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాణ్ణి చంపను అని. దేవుడు అభిషేకించిన వాడు కీడు తలపట్టడానికి వచ్చిన అతని క్షమించగలిగే గుణాన్ని దావీదు కలిగి ఉన్నాడు. మరి ఈనాడు దేవుడు ఎన్నుకున్న దైవజనుడు నీ బాగు కోసం నిన్ను గద్దిస్తే, త్రోవ తప్పి నడుస్తుంటే నీ తప్పును నీకు తెలియజేసినప్పుడు నీ దైవజనుని పట్ల నీ వైఖరి ఎలా ఉంది? దూషిస్తున్నావా, లేక దేవుడే నాతో మాట్లాడాడు అని నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకుంటున్నావా? దైవజనుడిని ఎదిరించే స్థితిలో మనం ఉండకూడదు, కానీ ఎదురు సహాయం చేసే స్థితిలో ఉండాలని మర్చిపోవద్దు. దావీదు వలె దేవుని ద్వారా అభిషేకింపబడిన వారిని గౌరవిద్దాం, వారు ఎలాంటి వారైనా సరే. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.